ఉండే కళ్ళు వాళ్ళ ఇష్టానుసారం అయిపోయింది కదా వాళ్ళకి. మన సంతోషపు 5 రూపాయలు తెచ్చి 3 రోజుల్లో అయిపోగొట్టారు. పేస్ట్ 5 రూపాయలు తెచ్చి మొత్తం అయిపోగొట్టారు. వీళ్ళని ఇట్లా తయారే చిన్నోడా చిన్నోడా. ఒరే, నేను ఇచ్చి 10 రూపాయలు తీసుకెళ్ళి మచ్చటంగా ఒక పేస్ట్ ఒకటి తీసుకో, 5 రూపాయలది, ఒక రూపాయి షాంపూ తీసుకో, ఒక బ్లేడ్ తీసుకో. ఇవన్నీ తీసుకొని నువ్వు తొందరగా, అర్థమైందా? ఇవన్నీ చినిగిన ముక్కలతో తెచ్చేది. నీ దొంపదేగా నేను ఇచ్చిన సినిగినియా? అయ్యయ్యో, నేను చూసుకోలేదురా. సరేలే కానీ ఆ 2 ముక్కలు కుట్టి నీట్గా ఇస్తాను, పోయి తీసుకొస్తా. పోయి ఉందే కొన్ని ఎంత పిసనాతరంగా అయిపోతారు నాన్న. నీ దొంపదేగా కోట శ్రీనివాసరావు లాంటోడే కోడిని ఏలాడదీసి వాసన పీల్చుకొని తిన్నాడు. నేనెంతరా? నేను చెప్పినవన్నీ తీసుకొని వచ్చి ఒక 3 నెలల పాటు వాడుకోవాలి, అర్థమైందా? చిన్నడా, కత్తెరతో జాగ్రత్త కట్ చేయి. అది ఒరే జాగ్రత్త. అయ్యా తెంచి నాన్న, నీ పిసనాతనం నాకు వచ్చింది. నన్ను నీతో పాటు నేను కూర్చున్నా. కొట్టమాగతాను. ఇట్లా చేసుకుంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతకాలరా? నానా, నీ పిసనాతనంతో పెద్ద పెళ్ళిని చేస్తావా లేదా?